పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, ఆగమన కాలపు 4వ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు మీ అందరినీ కూడా హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము వచనములు 20 నుంచి. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించినది. ఇదిగో, కన్య గర్భం ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అనే అర్థము. ప్రియులరా, తల్లి శ్రీసభ ఈ 4వ ఆగమన కాలము పట్టణాల నుంచి మనము ఆత్మ పరిశీలన గావించుకోవాలని, ఎటువైపు మనం వెళ్ళుచున్నాము, ఏ విధంగా క్రీస్తుకు దగ్గరైతున్నాము, ఏ విధంగా ఆయనను నమ్ముతున్నాము అని మనము ప్రశ్న వేసుకోవాలి అని చెప్పేసి ఈ 3 పట్టణాల ద్వారా తల్లి శ్రీసభ మన అందరికీ కూడా బోధిస్తుంది. మరి ఈ పట్టణాలు మనకు ఏమి నేర్పిస్తున్నాయి, ఎందుకు ప్రశ్న వేసుకోమని మనకు తెలియచేస్తున్నాయి అంటే గమనించాలి. ఈ పట్టణాలలో మనందరం కూడా 2 వ్యక్తుల గురించి ముఖ్యంగా ధ్యానించబోతున్నాము. వాళ్ళలో మొదటి వ్యక్తి మొదటి పట్టణం నుంచి ఆహాసు, రెండవ వ్యక్తి సువిశేష పట్టణం నుంచి యోసేపు గారు. ఈ 2 కూడా ఈ యొక్క పట్టణాలలో వారు కనపడుతూ ఉంటారు మనకు. కానీ ఆహాసు ఎటువంటి జీవితాన్ని జీవించాడు, యోసేపు ఎటువంటి జీవితాన్ని జీవించాడు అను వాటి మీద మనందరం కూడా ధ్యానం చేసుకుందాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఆహాసు ఎవరయ్యా అంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో, కానీ ఆహాసు నేను ఏ గుర్తును అడుగను అని పలుకుచున్నాడు. ఆహాసు ఒక గర్విష్టి. దేవాతి దేవుడు యెషయా ప్రవక్తను ఆయన దగ్గరికి పంపించి, నీవు దేవుని మార్గంలో నడుచుటలేదు, దేవుణ్ణి విశ్వసించుటలేదు, నువ్వు ఏమాత్రము ఆజ్ఞలకు అంగీకరించటం లేదు, నువ్వు రోజు రోజుకి దూరమైపోతున్నావు, రోజు రోజుకి నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నావు, నిన్ను నీవు నాశనం చేసుకోకపోగా నీకు అధికారాన్ని ఇస్తే నీ పితరులు అయినటువంటి దావీదు వలె మిగతా అందరి వలె నీవు నాకు ప్రియమముగా ఉండుటలేదు, నా వాక్కును నీవు అంగీకరించట్లేదు, నా పలుకులను నువ్వు వినట్లేదు, నేను పంపుచున్నటువంటి ప్రవక్తలను నువ్వు ధిక్కరిస్తున్నావు, అన్య దేవుళ్ళను ఆరాధిస్తున్నావు, అన్య మతస్థులతో నీవు చేతులు కలుపుతున్నావు, నేనంటే ఎవరో నీవు పట్టించుకోవటం లేదు అని చెప్పేసి యెషయా ప్రవక్తను ఆహాసు దగ్గరికి పంపిస్తే ఆయన పలికినటువంటి పలుకులే ఇవి. ఏంటవి? నేను ఏ గుర్తును అడుగను అని చెప్పేసి, దేవుడి నుంచి నేను ఏమి అడుగను, నాకు అవసరం లేదు, నాకు ఏమాత్రం ఆయన సహాయం కూడా వద్దు,
నా బ్రతికేందు నేను బతుకుతాను, నాకు ధైర్యం ఉంది, నాకు బలము ఉంది, నాకు అధికారం ఉంది అని చెప్పేసి ఈ తలబిరుస్తు తనముతో ఆహాసు యెషయా ప్రవక్త పలుకులను ఆయన ధిక్కరిస్తున్నాడు. అసలు పట్టించుకోవట్లేదు. చదవండి ఆ యెషయా గ్రంథము 7వ అధ్యాయము, మీరు 14 వచ్చిన అన్ని కూడా చదివితే ఆహాసు గురించి మనం వినగలము. ఇంకా ఏం చేస్తాడంటే ఈ ఆహాసు అన్ని మత దేవులను, దబ్బరి దేవతలను ఆరాధించటము, పూజించటము, అర్పణను అర్పించటము ఆయన ప్రారంభిస్తాడు. ప్రారంభించి నిత్య సత్య సజీవుడైనటువంటి దేవుణ్ణి, యావే దేవుణ్ణి ఆయన పూర్తిగా మరిచిపోవటము జరుగుతూ ఉంటుందన్నమాట. వారితో వీరితో అందరితో కూడా ఆయన స్నేహాన్ని బలంగా ఉంచుకుంటున్నాడు. కానీ సృష్టికర్త అయినటువంటి యావే దేవుణ్ణి మాత్రము ఆయన ధిక్కరిస్తున్నాడు. ఆయన వాక్కును వినట్లేదైనా. ఈ ఆహాసు ఇంకా ఎటువంటి వాడయ్యా అంటే దేవుని ప్రణాళిక ద్వారా ప్రజలను పరిపాలించమని దేవాతి దేవుడు ఆ యొక్క వంశంలో నుంచి ఈయన ఆహాసును ఎన్నుకుంటే ఈయన పరిపాలించే తీరు, మాట్లాడే తీరు, ఉండే తీరు, వైఖరి అన్నీ కూడా వేరేగా ఉన్నాయి. దావీదు వలె లేవు. ఆయన తర్వాత వచ్చినటువంటి వారి వల్ల లేదు. ఈయన పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. ఇంకా ఏ విధంగా ఉన్నాడయ్యా ఈ ఆహాసు అంటే సత్యం అంటే అసత్యం అంటున్నాడు, ప్రేమ అంటే హింస అంటున్నాడు, మంచి అంటే చెడు అంటున్నాడు, దేవుడు అంటే కాదంటున్నాడు, ఇది పాపం అంటే అది పాపం కాదంటున్నాడు, ఇది అధర్మం అంటే అదే ధర్మం అంటున్నాడు, ఇది నిజం అంటే అది నిజం కాదంటున్నాడు, ఇది అసత్యం అంటే అదే సత్యం అంటున్నాడు. ఈయన పూర్తిగా మారిపోయాడు, గర్విష్టి అయిపోయాడు, అహంకారుడే. ఆయన ఏమి చేస్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదన్నమాట. అటువంటి సందర్భంలో ఈయన ఏ విధంగా ప్రవర్తిస్తాడంటే గర్వానికి ఆయన దగ్గరైపోతాడు, దేవునికి ఆయన కోపం తెప్పిస్తాడు. అటువంటి సందర్భంలో ఈ ప్రవక్త వచ్చి మనకు కొన్ని శుభకరమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి, సంతోషదాయకమైనటువంటి వచనాలను ప్రవక్త ఆయన ముందు ఉంచుతాడు. అవి ఏమిటయ్యా అంటే, ఇదిగో యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును అని ఈ వచనాలను కూడా యెషయా ప్రవక్త ఆ ఆహాసుకు వినిపిస్తాడు. కానీ ఆ ఆహాసు పట్టించుకోడు, పెళ్లి చెవున పెట్టడనమాట. అని చెవులో పెట్టుకొని విని ధ్యానించకుండా ఆయన ఇక్కడ విని ఇక్కడ వదిలేస్తాడనమాట. అటువంటి హీనుడు, మూర్ఖుడు ఈ ఆహాసు. ఇంకా ఈయన ఎటువంటి వాడంటే మనందరం కూడా 2వ రాజులు 16:3 చదువుకుంటే దబ్బర దేవతల ఆరాధికుడు ఈ ఆహాసు. అదేవిధంగా అదే 2వ రాజులు 28:1-4 వరకు చదువుకుంటే తన సొంత కుమారుని బలిగా దబ్బర దేవులకు ఇచ్చినటువంటి మూర్ఖుడు ఈ ఆహాసు. ఈయన పరమ దుష్టుడు, విగ్రహారాధికుడు. అదేవిధంగా 2వ రాజులు 16:2 చదువుకుంటే తమ పితరుడు దావీదు వలె ఈయన జీవించలేదు అని చెప్పేసి అక్కడ రాసి ఉంది. జీవించట్లేదు ఆయన పితరుడు అయినటువంటి దావీదు వలె. ఏమాత్రము ఏటిని కూడా ఆయన పాటించట్లేదు, ఉండుటలేదు, నిలుచుటలేదు, ఇష్టానుసారం అయిపోయింది. ఇంకా అదే 2వ రాజులు 28-24 చదువుకుంటే దేవుని మందిరాన్ని మూసేసినటువంటి పరమ 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 నిష్ఠుడు. చూడండి,
దేవాలయాన్ని కూడా మూసింపవేశాడు ఈ ఆహాజు. అదేవిధంగా 2 రాజులు 28-27 చదువుకుంటే, రాజుల ప్రాంగణంలో పూడ్చిపెట్టలేదు ఈయన యొక్క శరీరాన్ని. ఇంత దుర్మార్గుణ్ణి ఆ వంశానికి సంబంధించినటువంటి ఆ యొక్క రాజుల సమాధులలో ఈయనను పూడ్చలేదండి. మరి ఈయన ఇంత గర్విష్ఠుగా ఉన్నాడు, ఈయన ఇంత హీనముగా ఉన్నాడు, ఈయన ఈ విధంగా నడుచుకుంటున్నాడు. మరి ఆనాటి కాలంలో యెరూషలేములో ఈ ఆహాసు ఈ విధంగా ఉంటే ఈ రోజున నీవు ఏ విధంగా ఉంటున్నావు? ఆహాసు వలె గర్విష్ఠుగా ఉంటున్నావా? దేవుని యొక్క వాక్కును తిరస్కరిస్తున్నావా? దేవుని యొక్క వాక్కును నీవు అంగీకరిస్తున్నావా? అందుకే చెప్పాను కదండి, ఎందుకు ఈ ఆహాసును ఇంత హైలైట్ చేస్తున్నానంటే ముందు ముందు అర్థమైపోతుంది. ఇది ఆహాసు యొక్క నిజ స్వరూపం. చూడండి ఏ విధంగా ఈయన జీవిస్తున్నాడు. దేవుని వ్యతిరేకి అయిపోయాడు, దేవునికి కోపం తెప్పించే విధంగా మారిపోయాడు, విగ్రహారాధికుడిగా ఈయన పూర్తిగా మారిపోయాడు. అటువంటి సందర్భంలో ఇంకా మనం ముందుకెళ్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో చదువుకుంటే అక్కడ మనము ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటాము. ఆయనే ఎవరండి? ఆయనే యోసేపు గారు. యోసేపు గారు కూడా మరియ తల్లి తన ప్రమేయం లేకుండా గర్భవతి అయిందని చెప్పేసి తనలో తను అనుకుంటాడు ఏ విధంగానైనా వదిలించుకోవాలని చెప్పేసి. కానీ దేవుని దూత యోసేపు గారి దగ్గరికి వచ్చి, నీవు భయపడవలదు, పవిత్రాత్మ ద్వారా నీ భార్య గర్భం ధరించింది అని చెబితే ఆ పలుకులను ఆలకించినటువంటి నీతిమంతుడు ఈ యోసేపు గారు. దేవాతి దేవుడు ప్రవక్తను పంపి, నువ్వు మారి నన్ను అంగీకరించు, నువ్వు మారిపో, నువ్వు తప్పు చేస్తున్నావని యెషయా ప్రవక్తను ఆహాసు దగ్గరికి పంపిస్తే ఆహాసు తిరస్కరించాడు. మరి నీవు నేను మనందరం కూడా తిరస్కరించినటువంటి ఆహాసు వలె మన జీవితాలు ఉన్నాయా? అంగీకరించినటువంటి యోసేపు వలె మన జీవితాలు ఉన్నాయా అని మనము ఆత్మ పరిశీలన గావించుకోవాలి. ఎందుకు ఈ పట్టణాలను తల్లి శ్రీసభ ఆగమన కాలపు 4వ ఆదివారంలో ఇచ్చిందంటే, మరికొద్ది రోజులలో జన్మించబోయే, మరికొద్ది రోజులలో మన కోసం రాబోయే, మరికొద్ది రోజులలో రాజాతి రాజు, ప్రభువులకు ప్రభువు, ఈ యొక్క సృష్టికి మూలాకారణం, నీ యొక్క గమనానికి నా యొక్క గమనానికి, నీ ఉనికికి నా ఉనికికి మూలాధారమైనటువంటి సర్వశక్తి గల సర్వేశ్వరుడు యేసు ప్రభులు వారు మనుష్యవతారం ఎత్తి ఈ లోకానికి వస్తూ ఉంటే, మరి నీవు అంగీకరించడానికి సంసిద్ధంగా ఉంటున్నావా లేక తిరస్కరించడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటు మరి నీవు అంగీకరించడానికి సంసిద్ధంగా ఉంటున్నావా లేక తిరస్కరించడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటున్నావా అని చెప్పేసి తల్లి శ్రీసభ మనందరికీ కూడా ఈ పట్టణాల ద్వారా తెలియచేస్తుంది. నీవు ఎటువైపు ఉన్నావు, నీ భక్తి ఎటువైపు ఉంది, నీ యొక్క రీతి వైఖరి ఏ విధంగా ఉంది, ఎటువైపు ఉంది? ఆహాస యోసేప, అంగీకారమా తిరస్కారమా? కావాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? నీలోకి రంపించుకోవాలనుకుంటున్నావా? నాకు వద్దు అని చెప్పేసి ఆహాసు వలె ధిక్కరించడానికి రెడీ అయిపోతున్నావా అని మనందరం కూడా ధ్యానం చేసుకోవాలి, సంసిద్ధపడాలి, రెడీ అవ్వాలి, మనను ఏర్పరచుకోవాలి, మనం పూర్తిగా ఆ రాజాతి రాజునకు
సాష్టాంగాన్ని మనం అర్పించాలి అని చెప్పేసి ఈ పట్టణాల ద్వారా మనందరికీ కూడా తల్లి శ్రీ సభ తెలియచేస్తుంది. నీవు అంగీకరించడానికి సంసిద్ధంగా ఉన్నావా, తిరస్కరించడానికి సంసిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి. మరి ఈ ఆహాసు ఈ యోసేపుల మధ్య కొన్ని భేదాలను చూద్దాం. అవి ఏమిటంటే, ఈ ఆహాసు అవినీతిపరుడు, యోసేపు నీతిపరుడు. ప్రవక్త మాట వినలేదు ఈ ఆహాసు, కానీ యోసేపు గారు మాత్రము దూత మాట విన్నాడు. వాక్ వినలేదు ఆహాసు, వాక్ విన్నాడు యోసేపు. దేవుడు చెప్పినట్టు చేయలేదు ఆహాసు, దేవుడు చెప్పినట్టు చేశాడు ఈ యోసేపు. దైవ భయం లేదు, బహిరంగంగా పాపాలు చేస్తాడు ఈ ఆహాసు. పరిత్యజించాడు, లోకిష్టి, నేనే రాదన్నటువంటి గర్వము, అపకారం చేసేటటువంటి వాడు, వినయం లేనటువంటి వాడు, దేవుని మరిచాడు, ప్రజలను స్వీకరించలేకపోయాడు, క్రూరుడు, మూర్ఖుడు, ప్రశాంతత లేనటువంటి వాడు, మనస్సు మారినటువంటి వాడు ఈ ఆహాసు. మరి యోసేపు గారు ఆయన దేవుడు చెప్పినటు విధంగా విన్నాడు, దైవభయం ఉంది, బహిరంగంగా పరిత్యజించలేదు, దైవిష్టి, దేవుడే అన్ని అనుకున్నటువంటి భక్తుడు, అహం లేనటువంటి వాడు, వినమ్రుడు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, మరే మాతను స్వీకరించాడు, కరుణుడు, ప్రశాంతతో కూడినటువంటి జీవితమేనది మనస్సును మార్చుకున్నటువంటి వ్యక్తి ఈ యోసేపు గారు. చూడండి, ఈ ఇద్దరు కూడా ఏ విధంగా మనకు కనపడుతున్నారో ఈ పట్టణాల ద్వారా. ఇప్పుడు అర్థమవుతుందండి ఎందుకు ఆహాసును, ఎందుకు యోసేపు గారి గురించి తెలుపుతున్నాను. ధ్యానం చేసుకోవాలి, మనం అంగీకరించాలి వాక్కును వాక్కుగాను, దేవుణ్ణి దేవునిగాను. అందుకే ఈ 4వ ఆగమన ఆదివారం నాడు ఆత్మపరిశీలన గావించుకో. నిన్ను నీవు సంపూర్తిగా దేవునికి అర్పించుకో. ఆయనను అందుకొనుటకు నిన్ను నీవు ఆయనకు దగ్గరైపో, స్వీకరించు, నిన్ను నీవు ఏర్పరచుకో, సంసిద్ధపరచుకో అని చెప్పేసి వచనాలు తల్లి శ్రీ సభ మనందరికీ కూడా ఈ వచనాల ద్వారా తెలియచేస్తుంది ప్రియులారా. అదేవిధంగా ఈ వచనాలను బట్టి మనందరం కూడా మత్తయి సువార్త 1:22-23 వరకు చదువుకుంటే, ఇదిగో కన్య గర్భం ధరించి ఒక కుమారుని కన్ను అని మనము మత్తయి సువార్తలో వింటాము. అదే విధంగా యెషయా ప్రవక్త పలికిన విధంగా 7వ అధ్యాయం 14లో వ్రాయబడిన వచనాలు అవే. అదే విధంగా మనందరం కూడా చూడవచ్చు రోమీలకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 3వ వచనం. ఇది 2వ పట్టణము. మన ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా దావీదు సంతతి జన్మించాడని చెప్పేసి ఈ 3 పట్టణాలు కూడా ఆ సంతతి, ఆ కన్య గురించి, ఆ బిడ్డ గురించి బోధిస్తున్నాయి. మరి మీకు ఒక గమ్మత్తు తెలియాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అదేమిటంటే, క్రీస్తు పూర్వం 730లో ఈ ప్రవచనాలను ప్రవచించారు యెషయా ప్రవక్త. కానీ హీబ్రూ పదమైనటువంటి అల్మా అంటే కన్య, దానికి అర్థం ఏంటంటే యౌవనశ్రీ, కన్యక అని అర్థం. ఇది ఎక్కడ చూస్తామంటే మనము లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, సిమియోను కథ. సిమియోను ఆయన ప్రవచిస్తాడు కదండి. ఆ సిమియోను ఏంటంటే హీబ్రూ బైబిల్ను గ్రీకులోకి అనువదించేటటువంటి, తర్జుమా చేసేటటువంటి గ్రూపులో ఈ సిమియోను ఉంటాడనమాట. ఈ సిమియోను ఏమంటాడంటే, కన్యక గర్భం దాల్చడం ఏమిటి, కన్యక కాదులే, యౌవన స్త్రీ గర్భము ధరించును అని ఈయన తర్జుమాలో రాయబోతాడనమాట. ఎవరు? ఈ సిమియోను రాయబోతే, ఈ సిమియోనుకు ఒక రాత్రి దేవదూత కనపడి ఆయన తర్జుమాను సరిచేస్తుందన్నమాట. ఏ విధంగానంటే, సిమియోను, ఈ ప్రవచనాలన్నీ నీవు నమ్ముటలేదు కాబట్టి ఇది నెరవేరినంత వరకు నువ్వు బ్రతికి ఉంటావని చెప్పిందంట ఆ దూత.
ఈ సిమియోను గురించి మనందరం కూడా లూకా సువార్త 2వ అధ్యాయము 26వ వచనంలో చదువుకోవచ్చు. అది ఈ ప్రవచనాలకు ఉన్నటువంటి చిన్న బ్యాక్గ్రౌండ్ అనమాట. అందుకే ఆ ప్రవచనాలు నెరవేరేంత వరకు ఈ సిమియోను బ్రతికి ఉంటాడు. ఈ సిమియోను ఉంటాడండి. అందుకే కనపడుతుందా, మొదటి పట్టణం కూడా కన్యక గురించి, 2వ పట్టణం కూడా పౌలు గారు చెప్తున్నారు సంతతి వచ్చును అని చెప్పి. ఆ సంతతి ఎవరి ద్వారా వచ్చునండి? ఈ కన్యక. ఆ కన్యక ఎవరండి? మరియ తల్లి. అదేవిధంగా మనందరం కూడా సువిశేష పట్టణంలో చూసుకుంటే ఆ కన్యక గురించే మాట్లాడుతుంది. ఆ కన్యక ఎవరు? మరియ తల్లి. చూడండి ఏ విధముగా ఆ ప్రవచనాలు నెరవేరుతూ వచ్చాయో, ఏ విధంగా ప్రవక్తలు ప్రవచించారో, ఏ విధంగా ఆయన జన్మించాడో, ఏ విధంగా ఆయన మొర కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆ చిన్న బ్యాక్గ్రౌండ్ మీ అందరితో కూడా పంచుకోవాలని నేను దానిని మీ అందరికి కూడా వినిపించి ఉన్నాను. అది ఆ యొక్క సిమియోను, ఆ యొక్క కన్యక, యవ్వనశ్రీ అను పదములకు ఉన్నటువంటి అర్థము, ఆ తర్జుమా, ఆ అనువాదించినటువంటి ఆ రీతిని మీ అందరికీ కూడా నేను తెలియచేశాను. ఇవన్నీ కూడా మనము తెలియాలి. మనందరికీ గుడ్డిగా ఏదిని నమ్మకూడదు. ఏదేదో ఎవరెవరు అంటున్నారో మనందరం కూడా దాన్ని ధ్యానించకూడదు. అందుకే మనం బైబిల్ను వాక్కు ప్రకారము మన అందరం కూడా స్వీకరించాలి. వాక్కు ప్రకారము మనందరం కూడా జీవించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అందుకే పునీత అగస్తిన్ గారు ఈ విధంగా అంటారండి, మనలో ఉండేందుకు దావీదు వంశము నుంచి ఒక మెస్సయ వచ్చెను మనలో ఆయన ఒకటి అవ్వడానికి అని చెప్పేసి పునీత అగస్తిన్ గారు అంటారు. అదేవిధంగా పునీత అథనాసియస్ గారు ఈ విధంగా అంటారు, దేవుడు మనిషిగా అయ్యాడు, మనిషి దేవుని జీవితాన్ని పొందేందుకు. చూడండి ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. అదేవిధంగా పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఈ విధంగా అంటారు, దేవుడు మనకు అత్యంత సమీపంగా ఉన్నాడు, మన హృదయాల లోతుల్లోనే ఆయన నివసిస్తున్నాడు. అదేవిధంగా పునీత అల్ఫోన్సస్ లిగోరి గారు ఈ విధంగా అంటారు, మన బలహీనతలలోనే దేవుని ప్రేమ అత్యంత స్పష్టంగా వెల్లడవుతుంది. అదేవిధంగా పునీత బెర్నార్డ్ గారు, దేవుడు మనతో ఉండాలనే తపనతోనే మన మధ్యకు దిగి వచ్చాడు. ఆయన మనతో ఉండాలని, మనం రక్షించాలని, మనందరికీ కూడా ఒక నిత్య సత్యమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించాలని, జన్మ పాపం నుంచి తొలగించాలని, శత్రువుల నుంచి దూరం చేయాలని, పాపంలో నుండి మనము పైకి ఎత్తబడి ఆ పాపాన్ని మనందరం కూడా త్రొక్కివేసి ఆ దేవుని మార్గము నడవాలని, మనందరిని కూడా నడిపించాలని, మనందరిని కూడా ఆలింగనం చేసుకోవాలని ఆయన మనిషిలో తారిమెత్తి మనందరి కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన అందరి కోసం కూడా ఆయన రాబోతున్నాడు. కావున ఈ పట్టణాలు అన్ని కూడా మనము ధ్యానించాలి. వీటిని అన్నిటిని కూడా మనము సంపూర్తిగా మనం అంగీకరించాలి. తిరస్కరించకూడదు, వదిలిపెట్టకూడదు, మర్చిపోకూడదు, కింద తొక్కివేయకూడదు, ఆ చల్తా హై అని అనుకోకూడదు, ఆ చూద్దాములే అని భావించకూడదు, మళ్ళా ఎప్పుడైనా చూద్దాములే అని ఎప్పుడు కూడా మనము గర్వంతో వాపోకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అందుకే మొదటి పట్టణము, 2వ పట్టణము, అదేవిధంగా సువిశేష పట్టణం కూడా ఇమ్మానువేలు అని బోధిస్తున్నాయి. ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. పాత నిబంధనలో ఇమ్మానువేలు, కొత్త నిబంధనలో ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఎల్లకాలము ఆయన ఉంటాడు, మనలోనే ఉన్నాడు, మనతోడే ఉంటాడు అని దాని అర్థము. ఇది ఏదో ఒకరోజు, ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరము అని కాదు. నీవు చేసేటటువంటి ప్రతి పాపాన్ని, నీవు చేసేటటువంటి ప్రతి ఒక్క పుణ్యాన్ని, నీవు నడిచేటటువంటి మార్గంలోను, నువ్వు మాట్లాడేటువంటి మాటలోను, నువ్వు తలంచు తలంపులోను, చూసేటటువంటి దృష్టిలోను, వినే వినికిడిలోను,
పీల్చే శ్వాసలోను ప్రతి ఒక్క విషయంలో ఆయన మనతోనే ఉంటున్నాడు, మనలోనే ఉంటున్నాడు ఆయన. అది మనము అంగీకరించట్లేదు ఆ యొక్క గమ్మత్తును. అందుకే దానిని అంగీకరించినటువంటి ప్రబద్ధులు ఏం చేస్తున్నారంటే పాపానికి దగ్గరైపోతున్నారు, ఆజ్ఞలను మితిమీరి జీవిస్తున్నారు. ప్రతి ఒక్క ఆజ్ఞను వారి ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు. ఇవి చేయకూడదు అంటే అవే చేస్తున్నారు. ఇవన్నీ చేయకపోగా దేవుడు మనలో ఉండాలని మర్చిపోయి, దేవుడు మనం చేసే ప్రతి ఒక్క పాప క్రియను ఆయన చూస్తూనే ఉన్నాడు అని చెప్పేసి దానిని కూడా మర్చిపోయి రోజు రోజుకి బ్యాంకులో ఇంట్రెస్ట్ పెరిగే విధముగా ప్రతి ఒక్క మానవుని మన అందరి పాపాలను ఆయన చూస్తూనే ఉన్నాడు. అందుకే కొంతమంది ఉంటారండి, నేను పాపం చేస్తే దేవుడు చూడలేమ్మా, నేను పుణ్యాలు చేస్తే దేవుడు చూస్తాలేమా అని ఎంతోమంది వాపోతూ ఉంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కానీ నువ్వు ఏ విధంగా ఉన్నా, నువ్వు ఎంత అంగవికారంగా ఉన్నా, నువ్వు ఎంత పాపంలో ఉన్నా, నువ్వు మారిపో, నువ్వు తెలుసుకో, నువ్వు గుర్తించు. అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అవ్వు, దేవుడు మనతోనే ఉన్నాడు అని. ఇమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడు. మరి దేవుడు మనం చేసేటువంటి కార్యాలన్నీ చూస్తున్నాడు. మరి ఏ విధంగా పాపం చేయాలనుకుంటున్నా, ఏ విధంగా తిరస్కరించాలనుకుంటున్నావు, ఏ విధంగా నీవు ఈ పాపమని ముళ్ళ పొదల్లో నువ్వు జీవించాలని భావిస్తున్నావు, ఆత్మ పరిశీలన చేసుకో. ఇప్పటికని తెలుసుకో, ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు, ఉంటాడు, ఉంటున్నాడు. కాబట్టి మరి నువ్వు చేసేవి నలుగురికి తెలియకుండా చేసేటటువంటి ఏవైనా ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నేనే తెలియమంతుణ్ణి, నాలాంటి జ్ఞాని ఈ లోకంలో ఎవరూ లేరని నువ్వు ఆపోతున్నావా? తెలుసుకో ఈ వచనాలను. ఇమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. నీ కష్టంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, నరకంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, అంటెల్లో ఉంటున్నాడు. మరి నువ్వు చేసేటటువంటి పాపాలలో ఉండడా? ఉంటాడు, ఉన్నాడు కూడా. మరి ప్రియబిడ్డ, ఈ 4వ ఆదివార పట్టణాల ద్వారా ఇప్పటికైనా తెలుసుకో, ఇమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడు. అదేవిధంగా ఈ ఇమ్మానువేలు అంటే భయాన్ని విశ్వాసంగా మార్చేటువంటి మహాబలం ఈ ఇమ్మానువేలు అంటే. సమస్యలు లేవని కాదు, ఆ సమస్యలో కూడా నీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప పదం ఈ ఇమ్మానువేలు. ఒంటరితనము మనకు ఆశగా మారుతుంది కానీ బలహీనంగా మారదు ఈ ఇమ్మానువేలు ద్వారా. మన భక్తి హీనంగా పోదు, మన జీవితాలు హీనంగా పోవు. మనల్ని నడిపించేటటువంటి, మనలో ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి గొప్ప మహనీయుడు, గొప్పవాడు ఈ ఇమ్మానువేలు మనతో ఉన్నాడు. కావున ప్రియ సహోదరుడి, ప్రియ సహోదరుడా, మన అందరం కూడా ధ్యానించుకోవాలి. మనందరం కూడా రియలైజ్ అవ్వాలి. ఇప్పటికైనా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, నా కొరకు జన్మించబోతున్నాడు, నా కుటుంబం కొరకు జన్మించబోతున్నాడు. కాబట్టి నేను ఆయనను అంగీకరిస్తానే తప్ప ఆహాస్వలే తిరస్కరించాను. అందుకే మన అందరం కూడా ఇమ్మానువేలు అంటూ మన జీవితాలను ఈ పదానికి ముడి వేసుకోవాలండి. ఈ పదంలో మనందరం కూడా ధ్యానం చేసుకోవాలండి. ప్రతి ఒక్క విషయంలో ఆయన ఉంటున్నాడండి. మరి మన భక్తి, మన విశ్వాసం ఏ విధంగా ఉంది? అందుకే చూడండి, ఈ యొక్క గమ్మత్తి తెలిసినప్పటికీ కూడా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పులను బట్టి వారికి వచ్చేటటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. వాళ్ళు ముందుకు రాలేరు, వాళ్ళు ముందుకు వెళ్ళి ఏమి చేయలేరు అన్నమాట. కావున ఈ రోజుకైనా ఇప్పటికైనా రాబోతున్నటువంటి క్రీస్తును మనసారా అంగీకరించి, హృదయపూర్వకంగా అంగీకరించి, మన హృదయాలలో యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆ బాలయేసు మనలో జన్మించాలని ఈ 4వ ఆగమన కాలం ద్వారా మనందరం కూడా దేవునికి దగ్గరయ్యి
యోసేపు వలె దేవుని యొక్క పలుకులను అంగీకరించి మనలను మనము ఆయనలో ఏకం చేసుకుందాం. అంతేకాని ఆహాసు వలె గర్విష్ఠులుగా మారి మనందరం కూడా దేవుని యొక్క వచనాలకు దూరం కాకుండా దగ్గరయ్యి మనలను మనము ఆయనతో సఖ్యపరచుకొని ఐక్యత పొంది మనందరం కూడా ఇమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడని చెప్పేసి మనందరం కూడా బహిరంగంగా చాటుదాము. దేవుడు మనందరిని కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.